హలో స్టూడెంట్స్, సో ఈ వీడియోలోని మనం లా సబ్జెక్ట్లోని ఫస్ట్ చాప్టర్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అనే చాప్టర్ని స్టార్ట్ చేసుకోబోతున్నాం. లాలో ఉన్న అన్ని చాప్టర్స్ కంటే ఈ చాప్టర్ మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఆల్సో చాలా వెయిటేజ్ ఉన్న చాప్టర్. సో ఫ్రమ్ ద బేసిక్ నుండి మనం ఈ చాప్టర్ని స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు ఈ చాప్టర్ ఎందులో ఉంది, మనకి ఏ సబ్జెక్ట్లో ఉంది, లాలో ఉంది కదా. సో బిఫోర్ గోయింగ్ అబౌట్ ద కాంట్రాక్ట్స్ అగ్రిమెంట్స్ గురించి నేర్చుకోబోయే ముందు అసలు లా అంటే ఏంటో ఒకసారి బ్రీఫ్గా నేర్చుకున్నాక అండ్ దెన్ మనం ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చాప్టర్లోకి వెళ్దాం. సో ఇప్పుడు లా అంటే మీనింగ్ ఏంటి, లాని ఎవరు డిఫైన్ చేశారు అండ్ ఈ లా దేనికి యూజ్ అవుతుంది అన్నది మనం చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లా అంటే మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ లాంటి మీనింగ్ ఏంటి అంటే ఇట్స్ ఎ సెట్ ఆఫ్ రూల్స్. కూడా ఒక కట్టగా చేసినట్లయితే దాన్నే లా అంటారు. ఓకేనా. సో మరి ఈ లా ఎవరు డిఫైన్ చేశారు అంటే ఎవరు కనిపెట్టారు అని అంటే ఇది ఎక్కడి నుండో రాలేదు. ఇది ఎవరు డిఫైన్ చేశారు అంటే బై ది స్టేట్. అంటే మనమే ఈ లాని క్రియేట్ చేసుకున్నాము. ఎలా క్రియేట్ చేసుకున్నాము, సపోజ్ ఏదైనా ఇష్యూ అయిందనుకోండి. సో ఈ ఇష్యూ అయినప్పుడు మనకి పార్లమెంట్లో బిల్ అన్నది పాస్ చేస్తారు. ఓకే, బిల్ అనేది పాస్ చేసినప్పుడు అది లోక్సభ నుండి అండ్ రాజ్యసభ నుండి పాస్ అయ్యి ఫైనల్గా ప్రెసిడెంట్ ఈ బిల్ని సైన్ చేస్తాడనమాట. వన్స్ ఆ బిల్ సైన్ అయిపోయిన తరువాత ఇట్ బికమ్స్ లా. ఓకేనా. సో ఈ లా ఫైనల్గా ఎవరు ప్రిపేర్ చేస్తారు అని అంటే బై ద స్టేట్, అంటే బై ద పబ్లిక్ అనమాట. మన పబ్లిక్ ఒపీనియన్ మీద ఈ బిల్ అన్నది పార్లమెంట్లోకి పాస్ అవుతుంది అండ్ లాస్ట్గా ప్రెసిడెంట్ అనే వ్యక్తి సైన్ చేస్తారు. సో లా అన్నది బై ద స్టేట్ నుండి ఫామ్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసి ఫర్ వాట్ లా ఈజ్ యూస్డ్. సో లా అన్నది ఎందుకు అండ్ లా ఉంటే యూజ్ ఏంటి అని అంటే, సో ఫస్ట్లో మనం డిస్కస్ చేసుకున్నాం కదా లా అంటేనే రూల్స్ అని చెప్పి. సో రూల్స్ లేకపోతే పీపుల్ అయినా కానీ అంటే ఒక చిన్న క్లాస్ రూమ్ అయినా కానీ అంటే ఎట్లా ఉంటుంది, రూల్స్ రిస్ట్రిక్షన్స్ ఉంటేనే కదా డిసిప్లిన్ అన్నది ఉంటుంది. సో అలానే సొసైటీ అన్నది కూడా ఒక స్ట్రిక్ట్గా రెగ్యులేటెడ్గా ఉండాలి అంటే లా అన్నది ఖచ్చితంగా ఉండాలి. సో ఈ లా ఏం చేస్తుంది అని అంటే మనిషి యొక్క ప్రాపర్టీ రైట్స్ అంటే ఒక ప్రాపర్టీ మీద ఉండే రైట్స్ని కాపాడుతుంది. అండ్ ఆల్సో కాండక్ట్ ఆఫ్ ద పర్సన్స్ అంటే పర్సన్స్ యొక్క యాక్షన్స్ని కంట్రోల్ చేస్తుంది అండ్ ఆల్సో రెగ్యులేట్ చేస్తుంది. సో ఫైనల్గా మనకి లా సొసైటీకి ఏమి ఇస్తుంది అని అంటే పీస్ఫుల్ లివింగ్ అన్నది ఇస్తుంది. ఓకే, సో ఇదన్నమాట పీస్ఫుల్ లివింగ్ అండ్ సోషల్ సెక్యూరిటీ ఇంకా జస్టిస్ అన్నది మనకి ఈ లా ద్వారా వస్తుందన్నమాట. సో ఇది బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ లా గురించి. సో ఇప్పుడు లా అన్నది మనం ఏమని నేర్చుకున్నామో ఇట్స్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ కదా. సో రూల్స్ అన్నీ కూడా ఒక చోట ఉంటే దాన్నే లా అంటారు. మరి అన్ని రూల్స్ ఒకే చోట ఉంటే కన్ఫ్యూజన్గా ఉంటుంది కదా. సో అందుకని లాలో డిఫరెంట్ బ్రాంచెస్ కూడా ఉంటాయి. సో ఎటువంటి బ్రాంచెస్ ఉంటాయి అని అంటే క్రిమినల్ లా అని, సివిల్ లా అని, కాన్స్టిట్యూషనల్ లా అని వేరే వేరే బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట. అంటే సివిల్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సివిల్ లాలో అది డీల్ చేస్తారు. సపోజ్ క్రిమినల్ లా ఏదన్నా ఇష్యూ ఎరైజ్ అయినప్పుడు క్రిమినల్ లా యూజ్ చేసుకొని జడ్జిమెంట్ అన్నది వస్తుంది. సో ఇలాగ వేరియస్ బ్రాంచెస్ అన్నది ఈ లా డిఫరెన్షియేట్ అయ్యిందనమాట. సో వేరియస్ బ్రాంచెస్ అన్నీ కూడా ఇక్కడ మనం నేర్చుకోము, కానీ మనం మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఈ సివిల్ లా గురించి. అంటే ఈ సివిల్ లాలోనే మెర్కంటైల్ లా అన్నది ఉంది. సో మెర్కంటైల్ లా అన్నది వేరే బ్రాంచ్ కాదనమాట. అంటే క్రిమినల్ లా ఎలాగా ఇంకా వేరియస్ బ్రాంచెస్ ఉంటాయి కదా లాలోనే. సో అటువంటి వేరే బ్రాంచ్ కాదు, కానీ మెర్కంటైల్ లా అన్నది సివిల్ లాలోని ఒక పార్ట్ అనమాట. మెర్కంటైల్ లాని ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే కమర్షియల్ లా అని కూడా పిలుస్తారు. ఓకే, కమర్షియల్ లా. ఇంకా ఏమని పిలుస్తారు అని అంటే బిజినెస్ లా. ఓకే, సో ఇప్పుడు మనం చూసుకుంటే మనం చదువుకునేది ఏంటి, మన సిఏ ఫౌండేషన్లో ఉన్నది ఏంటి, బిజినెస్ లా. సో ఈ బిజినెస్ లాలోనే మనకి ఏమేమి ఉన్నాయి, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఉంది, ఇంకా సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్
సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ ఉంది, పార్ట్నర్షిప్ యాక్ట్ ఉంది, ఇంకా కంపెనీస్ యాక్ట్, ఎల్ఎల్పి. సో ఇవన్నీ కూడా చూసుకుంటే ఒక బిజినెస్కి సంబంధించి ఉంటుంది, అవును కదా. ఇండియన్ కాంట్రాక్ట్ అయినా, సేల్స్ అయినా, సో ఈ యాక్ట్స్ అన్నీ కూడా ఒక బిజినెస్ లాకి సంబంధించి ఉంటుంది. సో ఈ బిజినెస్ లా దేంట్లోని బ్రాంచ్ అని చెప్పుకున్నాము, సివిల్ లాలోని బ్రాంచ్. ఓకే, సో ఈ బిజినెస్ లా లేదు అంటే ఈ మర్కెంటైల్ లా ఏదైతే ఉందో ఇది సపరేట్గా మనం ఫామ్ చేసుకున్నది కాదు, మనము ఇన్ ద సెన్స్ మన ఇండియన్స్ ఫామ్ చేసుకుంది కాదు. యాక్చువల్లీ ఈ మర్కెంటైల్ లా అన్నది ఇంగ్లీష్ లా నుండి వచ్చింది. ఇప్పుడు చూడండి మర్కెంటైల్ లా అన్నది మనకి ఎక్కడి నుండి వచ్చింది అని మనం డిస్కస్ చేసుకున్నాము. ఇంగ్లీష్ మెర్కెంటైల్ లా నుండి వచ్చింది అని డిస్కస్ చేసుకున్నాం. ఏంటి ఈ ఇంగ్లీష్ మెర్కెంటైల్ లా అని అంటే, అంతకుముందు ఇంగ్లాండ్ పీపుల్ మన ఇండియాలో ఉన్నప్పుడు వాళ్ళు బిజినెస్ చేసుకునేవాళ్ళు కదా. ఇంగ్లాండ్ పీపుల్ మన ఇండియాలో బిజినెస్ చేసుకుంటుండేవాళ్ళు కదా. సో అప్పుడు వాళ్ళ బిజినెస్లో వాళ్ళు యూజ్ చేసుకునే మెథడ్స్ కానీ, లేకపోతే ప్రతిసారి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు యూజ్ చేసిన మెథడ్స్ కానీ, యూజ్ చేసిన రూల్స్ కానీ అవన్నీ కూడా ఈ ఇంగ్లీష్ మెర్కెంటైల్లో ఉంటాయి అన్నమాట. సో ఈ ఇంగ్లీష్ మెర్కెంటైల్ లా నుండే మనకి అనుగుణంగా, అంటే మన ఇండియాలో మనం చేసే బిజినెస్కి అనుగుణంగా మనము ఇంగ్లీష్ మెర్కెంటైల్ని మార్చేసుకున్నాం అన్నమాట. సో మార్చేసినప్పుడు మనకి ఇది ఇండియన్ మెర్కెంటైల్ లా అయ్యింది. ఓకేనా. ఇంగ్లాండ్ పీపుల్ యూజ్ చేసుకునేది ఇంగ్లీష్ మెర్కెంటైల్ లా అనమాట. సో వాళ్ళు బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళు పెట్టుకున్న రూల్స్, రెగ్యులేషన్స్ అన్నీ కూడా మనం కొన్ని మోడిఫికేషన్స్ చేసుకొని ఇండియన్ మెర్కెంటైల్ లా అన్నది ప్రిపేర్ చేసుకున్నాం. ఇంకా ఈ ఇండియన్ మెర్కెంటైల్ లా ఫస్ట్ అన్నది ఇంగ్లీష్ మెర్కెంటైల్ లా నుండి వచ్చింది. అండ్ సెకండ్ ఎక్కడి నుండి వచ్చింది అని అంటే జ్యుడిషియల్ డిసిషన్స్ అనమాట. జ్యుడిషియల్ డిసిషన్స్ అంటే పూర్వంలో ఇంగ్లాండ్ పీపుల్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ కోర్ట్స్ అని ఉండేవి కదా. సో అక్కడ జడ్జిమెంట్ అన్నది జడ్జెస్ వాళ్ళు లా పరంగా ఇచ్చేవాళ్ళు. సపోజ్ ఏదైనా పాయింట్లో లా అన్నది సైలెంట్గా ఉన్నప్పుడు, అంటే ఏదైనా కేసు వచ్చినప్పుడు ఆ కేసు లా ద్వారా డీల్ అవ్వలేకపోతున్నప్పుడు జడ్జే దానికి డిసిషన్ అన్నది ఇవ్వాలి. ఎలాగ ఇవ్వాలి? ఒక ఫెయిర్ జడ్జ్మెంట్ అన్నది ఇవ్వాలన్నమాట. 100% జస్టిస్ అన్నది చేయాలి. సో అటువంటి పాయింట్స్ ఏమైతే ఉంటాయో, అంటే లా ఎక్కడైతే సైలెంట్గా ఉండి జ్యుడిషియల్ డిసిషన్స్ అన్నీ తీసుకొని ఉంటారో, సో అవి కూడా బేస్ చేసుకొని మర్కెంటైల్ లా అన్నది ఫామ్ అయ్యింది. ఇంకా ఎలా ఫామ్ అయ్యి ఉండొచ్చు అంటే కస్టమ్స్ అండ్ యూసేజెస్ అంటే మన పూర్వీకులు వాడుకునే కస్టమ్స్, అంటే వాళ్ళు వాడిన పద్ధతి కానీ, వాళ్ళు పెట్టుకున్న రూల్స్, సో వీటన్నిటి నుండి కూడా మర్కెంటైల్ లా అనేది ఫామ్ అయ్యింది. సో ఇది చాలా బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్. అండ్ అయితే ఇదంతా ఇంపార్టెంట్ కాదు, బట్ మీకు ఐడియా ఉండాలని చెప్పాను. సో ఇప్పుడు ఈ లాని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలంటే తెలుసుకోవాలి. ఇప్పుడు మనము ఇండియాలో ఉంటున్నాం కదా. సో ఇండియాలో ఉండే మినిమం రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, అసలు ఎటువంటి యాక్ట్స్ అన్నవి ఉన్నాయి ఇండియాలో అన్నది మినిమం నాలెడ్జ్ అనేది మనం ఉండాలి. ఎందుకు అంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. సపోజ్ మీరు బస్లో ట్రావెల్ చేస్తున్నట్లయితే మీరు బస్ టికెట్ అన్నది తీసుకోవటం కంపల్సరీ. సపోజ్ మీరు టికెట్ లేకుండా బస్లో ట్రావెల్ చేయడానికి ఎక్కారు. కండక్టర్ వచ్చి టికెట్ అడిగినప్పుడు నేను తీసుకోలేదు, బస్ టికెట్ తీసుకొనే ఎక్కాలి అన్నది నాకు తెలియదు అని మీరు చెప్తే అక్కడ ఎక్స్క్యూజ్ మీకు ఉంటుందా అంటే ఉండదు. సో ప్రతి ఇండియన్, అంటే ఇండియాలో ఉంటున్న ప్రతి ఇండియన్ కూడా మినిమం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమేమి ఇండియాలో ఉన్నాయి అని తెలుసుకోవటం కంపల్సరీ అనమాట. సో ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ అన్ ఎక్స్క్యూజ్. ఇప్పుడు మనం మెయిన్ కాన్సెప్ట్కి వెళ్దాము. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872. సో ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అన్నది మనకి ఎందులో ఉంది? మర్కంటైల్ లాలో ఉంది కదా. సో ఇప్పుడు ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872 అన్నది ఎప్పుడు ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటే 1 సెప్టెంబర్ 1872న ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందనమాట. సో ప్రీవియస్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అన్నది ఇండియా మొత్తం అప్లై అవుతుంది ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్కి. బట్ ఆర్టికల్ 370 రావటం తర్వాత నుండి జమ్మూ అండ్ కాశ్మీర్కి కూడా ఈ యాక్ట్ అన్నది అప్లై అవుతుంది. సో ఇప్పుడు ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అప్లైస్ టు హోల్ ఇండియా. ఓకే, అప్లైస్ టు హోల్ ఇండియా.
సో సింపుల్గా చూసుకుంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది దేన్ని డీల్ చేస్తుంది అంటే జనరల్ ప్రిన్సిపల్స్ని డీల్ చేస్తుంది అండ్ ఆల్సో స్పెషల్ ప్రిన్సిపల్స్ని డీల్ చేస్తుంది. ఓకేనా, స్పెషల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి, జనరల్ ప్రిన్సిపల్స్ అంటే ఏంటి ఇప్పుడు చూద్దాం. సో జనరల్ ప్రిన్సిపల్స్ అంటే సెక్షన్ 1 నుండి 75 వరకు ఉండే సెక్షన్స్ అన్నిటినీ కూడా ఈ జనరల్ ప్రిన్సిపల్స్ డీల్ చేస్తుంది. అంటే కాంట్రాక్ట్స్కి సంబంధించిన ప్రతిదీ కూడా జనరల్ ప్రిన్సిపల్స్ అనేది డీల్ చేస్తుంది. అయితే స్పెషల్ ప్రిన్సిపల్స్ అంటే మనకి సెక్షన్ 124 నుండి 238 వరకు ఉండే సెక్షన్స్ ప్రతిదీ కూడా స్పెషల్ ప్రిన్సిపల్స్ అనేది డీల్ చేస్తుంది. స్పెషల్ ప్రిన్సిపల్స్ అంటే మనకి ఏమొస్తుంది, ప్లెడ్జ్ అని, ఇంకా బెయిల్మెంట్ అని, ఓకే, గ్యారంటీ, ఏజెన్సీ, ఇలాంటి స్పెషల్ ప్రొవిజన్స్ ఏమైతే ఉంటాయో అది ఈ స్పెషల్ ప్రిన్సిపల్స్ డీల్ చేస్తుంది. బట్ మిగిలిన కాంట్రాక్ట్స్ గురించి అన్నీ అయితే ఈ జనరల్ ప్రిన్సిపల్స్లోనే ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. సో బేసిక్గా ఈ రెండు కూడా ఇండియన్ కాంట్రాక్ట్లోనే ఉంటుంది. అర్థమైందా, కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇప్పుడు చూసుకున్నట్లయితే సో ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ ఎవరెవరికి యూజ్ అవుతుందో చూద్దాం. ఓకేనా, సో బేసికల్లీ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేది మనకి బిజినెస్ లా ఉంది, అంటే మెర్కంటైల్ లాలో ఉంది. సో అఫ్కోర్స్ ఇది బిజినెస్ పీపుల్కే యూజ్ అవుతుంది అని అనుకోకండి. ఇది డైలీ ప్రతి ఒక్కరు ఏదో ఒక ఎకానమిక్ యాక్టివిటీలో ఇంక్లూడ్ అవుతూ ఉంటారు కదా. అంటే పర్సనల్ డీలింగ్స్ అని ఏదో ఒక నెంబర్ ఆఫ్ కాంట్రాక్ట్స్లో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ఏదో ఒక కాంట్రాక్ట్లోకి తెలియకుండానో తెలుసో ఇంక్లూడ్ అవుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్నింగ్ లెగ్స్ న్యూస్ పేపర్ కొనడానికి షాప్కి వెళ్ళారు. సో అక్కడ మీరు న్యూస్ పేపర్ తీసుకున్నారు, షాప్ కీపర్కి అమౌంట్ ఇచ్చారు. సో అది కూడా ఒక కాంట్రాక్ట్ అన్నమాట. సో అక్కడ ఏమన్నా ప్రాబ్లమ్స్ అరైజ్ అయినా కానీ ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ డీల్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పచ్చు, బిజినెస్ పీపుల్కే కాదు ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ యూజ్ అయ్యేది, నార్మల్ పర్సనల్ డీలింగ్స్ ఉండేవాళ్ళు, డైలీ యాక్టివిటీస్లో ఇంక్లూడ్ అయిన వాళ్ళకి కూడా ఈ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అన్నది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇందాక నేను చెప్పలేదు కదా జనరల్ ప్రిన్సిపల్ సెక్షన్ 1 to 75 అంటే ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అని. ఇందులో ఇంక్లూడ్ అయ్యేవండి వ్యాలిడ్ కాంట్రాక్ట్ ఒకటి, ఇంకా రూల్స్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఒకటి, డిశ్చార్జ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్ ఒకటి, రెమిడీస్ ఫర్ ద అగ్రైవ్డ్ పార్టీ ఇన్ కేస్ ఆఫ్ బ్రీచ్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్. ఇప్పుడు మనం నెక్స్ట్ వచ్చే లెసన్స్ అన్నీ కూడా ఈ జనరల్ ప్రిన్సిపల్స్లోనే ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనము మెయిన్ కాన్సెప్ట్కి వెళ్తున్నాము. కాంట్రాక్ట్ అంటే ఏంటో ఇప్పుడు చూడబోతున్నాం. సో కాంట్రాక్ట్కి డెఫినేషన్ ఏమి ఇచ్చారు అంటే అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఈజ్ ఏ కాంట్రాక్ట్. ఓకే, సో ఈ డెఫినేషన్ అన్నది మనకి ఎక్కడ వస్తుంది అంటే సెక్షన్ 2 clause H. సో దీన్ని ఎలా చదువుతారంటే సెక్షన్ 2 clause H. సో సెక్షన్ 2 clause Hలో అంటే ఎక్కడ ఉంది 2 clause H అనేది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఉంది. ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లోని సెక్షన్ 2 clause H ఏం డిఫైన్ చేస్తుంది కాంట్రాక్ట్ని అని అంటే అన్ అగ్రిమెంట్ ఎన్ఫోర్సిబుల్ బై లా ఈజ్ ఏ కాంట్రాక్ట్. సో కాంట్రాక్ట్కి ఉండే డెఫినేషన్ చూసుకుంటే ఇది. సో మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అని అంటే కాంట్రాక్ట్ ఈక్వల్స్ టు అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ, అంతేనా, అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ. అంటే ఇప్పుడు చూసుకుంటే మనకి కాంట్రాక్ట్ అవ్వాలి, ఒక కాంట్రాక్ట్ అన్నది అవ్వాలి అని అంటే ఏమేమి ఉండాలంట, అగ్రిమెంట్ ఉండాలి, ఎన్ఫోర్సిబిలిటీ ఉండాలి. ఓకే, సో అసలు అగ్రిమెంట్ అంటే ఏంటి, ఎన్ఫోర్సిబిలిటీ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాము. సో అగ్రిమెంట్ అంటే ఏంటో, ఎన్ఫోర్సిబిలిటీ అంటే ఏంటో చూసిన తర్వాత మళ్ళీ అగైన్ కాంట్రాక్ట్లోకి వద్దాం. ఓకే, సో కాంట్రాక్ట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుంది, అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ ఈజ్ ఏ కాంట్రాక్ట్ అని చదువుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ మనం డిస్కస్ చేస్తుంది ఇక్కడ అగ్రిమెంట్. సో అగ్రిమెంట్ అన్నది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్లో ఎక్కడ డిఫైన్ అయ్యింది అంటే సెక్షన్ 2 clause Eలో డిఫైన్ అయింది. ఏమని డెఫినేషన్ ఇచ్చారంటే ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. దీని మీనింగ్ ఏంటి అంటే ప్రతి ప్రామిస్ లేదు, ఒక అగ్రిమెంట్లో ఒక ప్రామిసే ఉండాలని లేదు కదా, ఇంకా సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఒకటే ఉండని, ఇంకా ఎన్నైనా ఉండని ప్రామిసెస్, అయితే ఆ ప్రామిసెస్ ప్రతి వాటికి కూడా కన్సిడరేషన్ ఉంటే దెన్ ఇట్ ఈజ్ అన్ అగ్రిమెంట్. సో బేసిక్గా మనం చూసుకుంటే అగ్రిమెంట్ అవ్వాలి అని అంటే మనకి ఏమేమి ఉండాలి అందులోనంటే ఆఫర్ లేదు అంటే ప్రపోజల్ ఉండాలి ప్లస్ యాక్సెప్టెన్స్.
సో ఇప్పుడు చూడండి, అగ్రిమెంట్ అంటే ఎవ్రీ ప్రామిస్ అండ్ ఎవ్రీ సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్ అనమాట. ఫస్ట్ అసలు ఈ డెఫినేషన్ అర్థం అవ్వాలి అని అంటే ప్రామిస్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటో లా పరంగా చూడాలి. సో ప్రామిస్ అంటే ఏంటి అని అంటే వెన్ ద ప్రపోజల్ ఈజ్ యాక్సెప్టెడ్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ద ప్రామిస్. when proposal is accepted becomes a promise అనమాట. అంటే ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నారు, ఈ పర్సన్ ఆఫర్ ఇచ్చారు. ఎవరికి ఆఫర్ ఇచ్చారు? సమ్ పర్సన్ బీకి ఆఫర్ ఇచ్చినప్పుడు దెన్ ఆ ఆఫర్ అన్నది ఈ బీ యాక్సెప్ట్ చేసినప్పుడు ఆ ఆఫర్ కాస్త ఎలా మారిపోయిద్ది అని అంటే ప్రామిస్గా మారుతుంది. అర్థమైందా సార్? బీకి దెన్ ఆ పర్సన్ బి ఆఫర్ని యాక్సెప్ట్ చేశాడు. సో ఎప్పుడైతే ఆఫర్ యాక్సెప్ట్ చేస్తాడో ఆఫర్ కాస్త ఎలా మారిద్ది అంటే ప్రామిస్గా మారుతుంది. సో ఇప్పుడు ఏం చెప్తున్నారు అగ్రిమెంట్కి మీనింగ్ అంటే ఎవ్రీ ప్రామిస్ అంటే ప్రతి యాక్సెప్ట్ చేసిన ఆఫర్, ఒక ఆఫరే కానీ లేదా సెట్ ఆఫ్ ఆఫర్సే కానీ, యాక్సెప్ట్ చేసిన ప్రతి ఆఫర్ లేదా సెట్ ఆఫ్ ఆఫర్స్ ఆ ఆఫర్కి లేదా ఆ ప్రామిస్కి కన్సిడరేషన్ కనుక ఉంటే దెన్ అది వ్యాలిడ్ అగ్రిమెంట్ అవుతుంది. మరి కన్సిడరేషన్ అంటే ఏంటి అని అంటే బదులుకి బదులు ఉండాలి. ఇప్పుడు పర్సన్ ఏ ఒక పని చేయమని పర్సన్ బికి చెప్పినప్పుడు అక్కడ బి అనే వ్యక్తి బెనిఫిట్ పొందాలి, పర్సన్ ఏ అనే వ్యక్తి ఇద్దరు కూడా బెనిఫిట్ పొందాలన్నమాట. అంటే మ్యూచువల్ కన్సిడరేషన్ ఇద్దరి మధ్యలో ఉండాలి. అలాంటప్పుడే అది అగ్రిమెంట్ అవుతుంది. సో ఇప్పుడు చదువుకుందాం. అగ్రిమెంట్ అంటే మీనింగ్ ఏంటి? ఎవ్రీ ప్రామిస్ అంటే యాక్సెప్ట్ చేసిన ప్రతి ప్రామిస్ లేదా సెట్ ఆఫ్ ప్రామిసెస్ ఫార్మింగ్ కన్సిడరేషన్ ఫర్ ఈచ్ అదర్. సో అలాంటివి అగ్రిమెంట్స్ అవుతాయి అన్నమాట. ఇంకా అగ్రిమెంట్స్ గురించి ఇది బ్రీఫే, ఇంకా డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్స్ మనకి తర్వాత చాప్టర్స్లో ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ డెఫినేషన్ అనేది గుర్తుంచుకోండి. కన్ఫ్యూజ్ అవుతున్నారేమో, ఒక్క స్టెప్ బ్యాక్కి వెళ్ళి చిన్న రివిజన్ చేద్దాం, చాలా చిన్నది. సో కాంట్రాక్ట్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం కదా. కాంట్రాక్ట్లో ఏమేమి ఇంక్లూడ్ అయితే అది కాంట్రాక్ట్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి అగ్రిమెంట్ ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎన్ఫోర్సిబిలిటీ బై లా ఉండాలి. సో ఈ రెండు ఉండినట్లయితే అది ఏమవుతుంది? ఇట్స్ అ వ్యాలిడ్ కాంట్రాక్ట్ అవుతుంది. మరి అగ్రిమెంట్ అంటే వ్యాలిడ్ అగ్రిమెంట్ అవ్వాలి అని అంటే అగ్రిమెంట్లో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉండాలి? ఫస్ట్ వచ్చేసరికి ఆఫర్ ఉండాలి అండ్ ఆల్సో యాక్సెప్టెన్స్ అన్నది ఉండాలి. ఓకే, ఇదే. సో కాంట్రాక్ట్ అవ్వాలంటే అగ్రిమెంట్ ప్లస్ ఎన్ఫోర్సిబిలిటీ ఉండాలి. వెరాజ్ అగ్రిమెంట్ వ్యాలిడ్ అగ్రిమెంట్ అవ్వాలి అని అంటే ఆఫర్ ఉండాలి, ఆఫర్కి యాక్సెప్టెన్స్ కూడా ఉండాలి. మరి ఇప్పుడు నెక్స్ట్ ఎలిమెంట్ గురించి చూద్దాం. అది ఏంటి అంటే ఎన్ఫోర్సిబిలిటీ బై లా. సో ఈ ఎన్ఫోర్సిబిలిటీ బై లా అయితేనే కానీ ఒక అగ్రిమెంట్ అన్నది కాంట్రాక్ట్ అవుతుంది. ఓకేనా? ఒక అగ్రిమెంట్ అన్నది కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే ఎన్ఫోర్సిబిలిటీ బై లా కూడా ఉండాలి. సో అసలు ఏంటి ఎన్ఫోర్సిబిలిటీ బై లా అని అంటే ఏ అగ్రిమెంట్స్ అయితే ఉన్నాయో ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా లా అన్నది ఆ అగ్రిమెంట్స్ని యాక్సెప్ట్ చేసేలాగా ఉండాలి. ఆ అగ్రిమెంట్స్ అన్నీ కూడా లా యాక్సెప్ట్ చేసేలా ఉండాలి. మరి లా యాక్సెప్ట్ చేసే అగ్రిమెంట్స్ ఏమి అంటే ఆ అగ్రిమెంట్స్లో ఖచ్చితంగా లీగల్ ఆబ్లిగేషన్ ఉండాలి. లీగల్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి? ఇన్ కేస్ ఏదన్నా ఒక అగ్రిమెంట్లో ఏదన్నా ప్రాబ్లం అన్నది ఎరైజ్ అయినప్పుడు ఆ అగ్రిమెంట్ని తీసుకొచ్చి కోర్టులో పెట్టినప్పుడు ఆ జడ్జి దాన్ని ఒక లీగల్ ఆబ్లిగేషన్ ఇందులో ఉంది అని గుర్తించగలగాలి. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక 2 ఎగ్జాంపుల్ చెప్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. సో ఎక్స్ అనే వ్యక్తి ఉన్నాడు అనమాట. ఈ ఎక్స్ అనే వ్యక్తి వై అనే వ్యక్తికి కార్ అమ్మాడు. ఓకేనా? కార్ అన్నది తన ఇంటికి పంపించేశాడు. వై అన్నాడు నేను గూగుల్ పే చేస్తాను, సో నువ్వు ఫస్ట్ కార్ పంపించేసే అన్నాడు. సరే, ఎక్స్ నమ్మేసి కార్ని వై ఇంటికి పంపించేశాడు. ఇప్పుడు వై ఏం చేశాడు అంటే కార్ వచ్చింది కదా, ఇంకా అమౌంట్ ఎందుకులే ఇవ్వటం అన్నట్టు అమౌంట్ అన్నది ఎక్స్కి పంపించలేదన్నమాట. సో ఇప్పుడు ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఎక్స్ వెళ్ళిపోయి డైరెక్ట్గా కోర్టులోకి స్యూ చేశాడన్నమాట. కోర్టులో కేసు వేశాడు. సో ఏమని చెప్తాడు? నేను కార్ పంపించాను బట్ వై అనే వ్యక్తి నాకు అమౌంట్ పే చేయలేదు అన్నాడు. సో ఇప్పుడు జడ్జ్ ఇందులో లీగల్ ఆబ్లిగేషన్ చూడగలుగుతాడు. అంటే ఇక్కడ పార్టీస్ అనేవాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఎరైజ్ అయినప్పుడు ఒకరి మీద ఒకరు కేసు వేసుకునే విధంగా లేదంటే ఒక కోర్టులోకి వచ్చి చెప్పగలిగే విధంగా ఆ అగ్రిమెంట్స్ ఉండాలన్నమాట. సో ఇప్పుడు జడ్జ్ అనే వ్యక్తి ఈ పర్టికులర్ అగ్రిమెంట్కి
జడ్జ్మెంట్ అనేది ఇవ్వగలడు. కానీ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, వైఫ్ ఏమనింది అని అంటే హస్బెండ్ తోటి, ప్రతిరోజు నాకు 1000 రూపీస్ నువ్వు ఇవ్వాలి, ఇవ్వకపోతే నేను కోర్టులో కేసు వేస్తాను అని అనింది. సో ఇక్కడ వైఫ్ కోర్టులో కేసు వేయటానికి ఇదేమన్నా లీగల్ ఆబ్లిగేషన్సా అంటే కాదు, ఇది ఒక బిజినెస్ కాదు కదండి. అంటే ఇప్పుడు హస్బెండ్ అనే వ్యక్తి వైఫ్ని చూసుకోవటం తన బాధ్యత. సో ఇన్ కేస్ ఆ రోజు 1000 రూపీస్, ఇన్ కేస్ డైలీ 1000 రూపీస్ ఇచ్చినా ఇవ్వకపోయినా వైఫ్ అనే వాళ్ళు కోర్టుకి వెళ్ళి కేసు వేయలేరు. ఇట్స్ అ ఫ్యామిలీ రిలేషన్స్, ఇట్స్ అ పర్సనల్ రిలేషన్స్, ఇట్స్ నాట్ అ బిజినెస్ రిలేషన్స్ కదా. సో ఇటువంటి పర్సనల్ రిలేషన్స్ కానీ ఇంకా మనకి టెక్స్ట్ బుక్లో ఉంటే కొన్ని సిల్లీగా, అంటే పార్టీకి రాకపోతే నీకు ఫైన్ వేస్తాను, సో ఇలాంటివన్నీ కూడా మనం ఫ్రెండ్లీగా అనుకునే మాటల్ని సీరియస్గా వెళ్ళి కోర్టులో కేసు వేస్తే ఎట్లా ఉంటుంది, ఫన్నీగా ఉంటుంది కదా. సో అలా అన్నమాట. సో ఇట్లాంటివి కోర్టులోకి వెయ్యాలి అని అంటే ఆ అగ్రిమెంట్స్ అనేవి జడ్జ్మెంట్ ఇచ్చే విధంగా ఉండాలి. అంటే లీగల్ ఆబ్లిగేషన్స్, ఆ పార్టీస్ అనేవాళ్ళు లీగల్ ఆబ్లిగేషన్స్, పార్టీ అనేవాళ్ళు లీగల్ ఆబ్లిగేషన్స్ కలిగి ఉండాలన్నమాట. లీగల్ ఆబ్లిగేషన్స్ అంటే ఏంటి? ఆబ్లిగేషన్స్ అంటే బాధ్యతలు అన్నమాట. అంటే ఎక్స్ కార్ ఇవ్వటం తన బాధ్యత, వై మనీ ఇవ్వటం తన బాధ్యత. ఇట్స్ అ లీగల్ ఆబ్లిగేషన్స్. ఓకే, సో ఇది ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఒక కాంట్రాక్ట్ అవ్వాలి అని అంటే అది అగ్రిమెంట్ ఉండాలి అండ్ ఎన్ఫోర్సిబిలిటీ బై లా ఉండాలి. సో ఈరోజు అంతట్లో మనం డిస్కస్ చేసుకుంది ఒకసారి చూసేద్దామా. కాంట్రాక్ట్లో ఏమేమి ఉంటాయి, ఏమేమి ఉంటాయి, అగ్రిమెంట్ ఉంటుంది, ఇంకా ఎన్ఫోర్సిబిలిటీ బై లా ఉంటుంది. అలాగే అగ్రిమెంట్లో ఏమేమి ఉంటుంది, ఈ అగ్రిమెంట్ అనమాట. ఈ అగ్రిమెంట్లో ఏమేమి ఉంటుంది, ఆఫర్ ఉంటుంది, లేదంటే దాన్నే ప్రపోజల్ అని కూడా అంటారు. సో ప్లస్ ఇంకేముంటుంది, యాక్సెప్టెన్స్ అన్నది ఉంటుంది. ఓకేనా, ఇది మనం డిస్కస్ చేసుకుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి. అండ్ నెక్స్ట్ మనం తెలుసుకోబోయే టాపిక్ ఏంటి అని అంటే ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ వ్యాలిడ్ కాంట్రాక్ట్. సో మన నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలి అని అంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వాలి అంటే దాంట్లో ఏమేమి కలిసి ఉంటే అవి వ్యాలిడ్ అవుతుంది అని అంటే ఈ 10 పాయింట్స్ కలిసి ఉంటే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఏంటంటే అవి ఆఫర్ అండ్ యాక్సెప్టెన్స్, ఇంటెన్షన్ టు క్రియేట్ లీగల్ ఆబ్లిగేషన్స్, ఫ్రీ కన్సెంట్, capacity of parties, lawful consideration, lawful objects, agreements not expressly declared void, certainty of meaning, possibility of performance, legal formalities. Okay, సో అసలు కాంట్రాక్ట్ అవ్వాలి అంటే ఏమేమి కావాలి మనకి, అగ్రిమెంట్ అను ఎన్ఫోర్సబిలిటీ ఉంటే సరిపోతుంది. అంటే సరిపోతుంది అని కాదు, సో మనకి డెఫినేషన్ అలా ఇచ్చారు కాబట్టి కన్స్ట్రక్షన్ అలా ఉంది. ఓకే, బట్ ఈ అన్ని ఎసెన్షియల్స్ ఉంటేనే ఒక కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా, సో ఈ పాయింట్స్ గురించి విడివిడిగా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మీరు కొత్తగా వీడియోని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ వీడియోస్ని లైక్ చేయండి. మీ ప్రతి లైక్ నాకు ఓకే వీడియోస్ చెయ్యాలి, చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు అన్న ఒక చిన్న సపోర్ట్ అన్నమాట. ఒక చిన్న లైకే కదా, సో చేసేయండి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.